క్లాస్ మొత్తం చెప్పేసేటండి. చెప్పేసాక ఆఫ్టర్ ఆ 1 వీక్ అయిపోయిన తర్వాత సడన్గా ఇంకో వీక్ అయిపోయిన తర్వాత అతను కాల్ చేశారు. కాల్ చేసి బ్రో ఐ గాట్ ఏ జాబ్ అన్నారు. సో ఐ ఫెల్ రియల్లీ షాక్. నాకు జాబ్ లేదు, వేరే అతను ఒక 3 years ఎక్స్పీరియన్స్ గాయి వేరే జాబ్ షిఫ్ట్ లో సర్చింగ్ లో ఉన్నారు. అతనికి చెప్పినప్పుడు అతను జాబ్ వచ్చింది అన్నప్పుడు హీ గేవ్ మీ గిఫ్ట్, వచ్చి గిఫ్ట్ ఇచ్చారు. సో అది నా జీవితంలో ఎప్పుడు జరగల. ఇప్పుడు బేసిక్ గా మనకి 10th క్లాస్ వరకు మనకి ర్యాంక్స్ ఇట్లా ఉంటాయి, కానీ మన లైఫ్ లో ఎప్పుడు అవి జరగవు. ఇట్లాంటిది అది ఫస్ట్ టైం అది జరిగాక సంథింగ్ ఐ ఫెల్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో అప్పటి నుంచి సార్ నన్ను చాలా మంది పిలిచి బ్యాక్ లో వెనకాల కూర్చున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ పిలిచి శ్రీకాంత్ వాళ్ళ ఆ 10 మందికి చెప్పాలి, ఈ 10 మందికి చెప్పాలి. సో అక్కడ నాకు తెలియకుండానే సార్ నాకు ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే షేర్ ద నాలెడ్జ్. మీకు ఎప్పుడు జాబ్ వచ్చింది మరి ఇలా చెప్తూ? నాకు నేను అలా చెప్పుకుంటూ పోతుంటే ఈవెన్ నేనేదో జాబ్ నేర్చేసుకున్నా, కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా నాకేదో జాబ్ వచ్చేస్తాను కాన్ఫిడెన్స్ తో